Hi, this is Shanti. Welcome back to my channel Shanti Vikram. చాలా డేస్ అయిపోయింది కాఫీతో స్టార్ట్ చేసి. సో ఈ వ్లాగ్ వచ్చేసి కాఫీతోనే స్టార్ట్ చేస్తున్నా. మా హస్బెండ్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఆంధ్రాకి స్టార్ట్ అవుతానన్నమాట. ఒక 10 days వరకు రాను. నాకు కాస్త అక్కడ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను అవి ఫినిష్ చేసుకుని రావాలి. దట్టు దసరా ఒకటి ఉంది కదా, అందుకే దసరా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందాం అనుకుంటున్నా. అందుకనేసి దసరా వెళ్ళిన తర్వాతే హైదరాబాద్ వస్తాను. అందుకే ఈరోజు నేను లంచ్ ఏమీ చేయడం లేదు. ఎందుకంటే లంచ్ చేశానంటే లెఫ్ట్ ఓవర్ మిగిలిపోద్ది. సో విక్రమ్ గారికి ఈవినింగ్ వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుద్ది అనేసి ఈరోజు లంచ్ మాత్రం బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అందుకనేసి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు. ఈరోజు ఒకరోజే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని ఉంటే 2 o'clock నుంచి నన్ను స్టేషన్ దగ్గర దింపడానికి వస్తారు. నాది ఈవినింగ్ ట్రైన్ అనమాట. ట్రైన్కి బుక్ చేసుకున్నా. ఫస్ట్ టైం ఇలా ఒక్కదాన్ని వెళ్ళడం, అంటే ఫస్ట్ టైం ఒక్కదాన్ని వెళ్ళడం కాదు, పాపని వేసుకుని ఇలా ఫస్ట్ టైం ఒక్కదాన్ని వెళ్ళడం. అది హైదరాబాద్ నుంచి అన్నీ వెళ్తున్నాను తప్ప బెంగళూరు నుంచి అయితే మాత్రం వెళ్ళేదాన్ని కాదు. బస్కి అయితే మనూని తీసుకుని వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అయిపోద్ది. ట్రైన్ వేస్తే కాస్త తనకి ఇబ్బంది ఉండదు, తను ఏమైనా ఏడిపిస్తే వాక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ఈ మార్నింగ్ వందే భారత్కి వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ వందే భారత్ని నేను ఒక 1 week నుంచి అబ్జర్వ్ చేస్తుంటే టైంకి వెళ్ళడం లేదు, అది చాలా డిలే అవుతుంది. అందుకే వందే భారత్కి టికెట్లు బుక్ చేసుకుని కూడా నేను క్యాన్సిల్ చేశాను. అదొకటి ప్రాబ్లం. అయితే వందే భారత్ సిట్టింగే కదా, అది మనోని వేసుకుని చాలాసేపు కూర్చోవడం అనేది పాసిబుల్ కాదు. అందుకే వందే భారత్ టికెట్ని నేను క్యాన్సిల్ చేసుకొని సో నేను ఈవినింగ్ వెళ్ళే ఫలక్నామాకి బుక్ చేసుకున్నా. ఇది నైట్ 11:30కి 12కి అలాగా రీచ్ అవుద్ది. నిన్న చిన్న షాపింగ్ చేశాను. సో ఇలాగ మెట్లు గట్టా తీసుకున్నాను. మెట్లే కాదండి, సిల్వర్లో లక్ష్మీదేవి ఐడల్ కూడా తీసుకున్నాను. లక్ష్మీదేవి ఐడల్ తీసుకుంటానని అన్నాను కదా, సో లక్ష్మీదేవి ఐడల్ కూడా తీసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న చాలా కొద్దిపాటి సిల్వర్ కలెక్షన్ కూడా చూపిద్దామని అనుకుంటున్నా. ఈ మెట్లు వచ్చేసి పుట్టింటి వాళ్ళే పెట్టాలి కాబట్టి అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. మెట్లు ప్లస్ పిల్లలు ఈ 2 తీసుకున్నారు. నేను సాధారణంగా ఒకటి మాత్రమే వాడతాను, 2 పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. దట్టు నాకు బాగా సింపుల్గా వాడడం అంటే ఇష్టం. సో అందుకనేసి నేను ఫస్ట్ చూపించినవి మాత్రమే తీసుకున్నా. ఇవి ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాయి మాత్రం తీసుకోలేదు. బాగున్నాయి అని అనేసి 2 జతలు తీసుకున్నా. నేను ఒకటి మాత్రమే పెట్టుకుంటా, ఏదో ఒకటి మాత్రమే. పిల్లలను కూడా మెట్ల కిందనే నేను యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆ డిజైన్స్ ఆ మోడల్స్ అంటేనే ఇష్టం. మెట్లు అమ్మ వాళ్ళు తీసుకుంటే ఈ లక్ష్మీదేవి ఐడల్ వచ్చేసి విక్రమ్ గారు నాకు కొన్నారు. యాక్సిడెంటల్గా తీసుకున్నాను. అక్కడ ఎవరో తీసుకుని ఉంటే విక్రమ్ గారు నువ్వు అడిగావు కదా తీసుకో అని అన్నారనేసి తీసుకున్నా. ఇది 30 గ్రాముల మీద 800 మిల్లీగ్రాములు ఉంది. సో రౌండ్ ఫిగర్ 31 గ్రామ్ అనుకోండి, 31 గ్రామ్ ఉందన్నమాట. గ్రామ్ వచ్చేసి 90 రూపీస్ పడింది. నాకు ఇది 3000 అలా పడింది. సో ఈ వినాయక వారిని వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. అయితే నాకు ఇది ఆంధ్రాలో ఒక గోల్డ్ షాప్ ఆయన చెప్పారనమాట, దేవుడి ఐడల్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తే వినాయక వారితో స్టార్ట్ చేయాలనేసి. ఇది 29.200 మిల్లీగ్రాములు ఉంది. ఇది కూడా నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నా. నాకు అప్పట్లో 3,000 అయింది. ఎందుకంటే నేను దీన్ని ఒక పెద్ద షాప్లో తీసుకోవడం వల్ల వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేశారు. అయితే లక్ష్మీదేవి ఐడల్ వచ్చేసి నేను చిన్న షాప్లో తీసుకున్నాను, అందుకని వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ వేశారు. తెలిసిన వాళ్ళ షాపు తప్ప చిన్న షాప్లో తీసుకోవడం కూడా అంత మంచిది కాదండి. బట్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేసేస్తున్నారని నేను చిన్న షాప్లోకి వెళ్ళాను. ఈ ప్లేట్ కూడా నా దగ్గర ఒక 2000 అలా ఉంటే అమ్మ పని మీద గోల్డ్ తీసుకుందామని వెళ్తే అక్కడ నా దగ్గర ఒక 2000 అలా ఉంటేనే ఏదో ఒకటి తీసుకోవాలి అనే కారణంతో ఆ ప్లేట్ను ఒకటి మాత్రమే తీసుకున్నా. ఈ కుంకుమని వచ్చేసి మా అత్తగారు సైడ్ నుంచి నా ఎంగేజ్మెంట్కి వచ్చింది. ఈ చిన్న బౌల్ వచ్చేసి నాకు ఎవరో గిఫ్ట్ చేశారనమాట.
సో చాలా చిన్నగా ఉంటుంది కానీ క్యూట్గా ఉంటుంది. నేను చిన్న చిన్న వస్తువులు తీసుకోవడానికి కారణం ఏంటంటే నా దేవుడి మందిరం చాలా చిన్నది. అందుకని నేను ఆ మందిరాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నవి కొనుక్కోవడం స్టార్ట్ చేసా. ఈ బౌలు ప్లస్ ఈ గ్లాస్ వచ్చేసి మను కోసం అని తీసుకున్నా. బట్ చాలా తక్కువ మను కోసం యూస్ చేయడం. సో ఇప్పుడు వీటిని పూజ కోసమనే వాడుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గంధం గిన్నె చూసారా? సో తీసుకుంటే పెద్ద షాపులో తీసుకోవాలని ఎందుకని అంటామంటే ఎలా మోసాలు చేస్తారని అనేసి. సో ఈ గంధం గిన్నె కూడా నన్ను ఆంధ్రాలో తీసుకున్నాను. సో ఇది మంచి సిల్వర్ అయితే కాదు. ఇదే మా హస్బెండ్కి చూపిస్తున్నా. సో ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయని. సో నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ ఇదేనండి. నా పూజా మందిరానికి చిన్న చిన్నవి తీసుకుంటేనే బాగుంటాయి అనేసి నేను చిన్న చిన్నవే కొనుక్కోవడం మొదలుపెట్టా. అది కూడా ఒకేసారి కొనుక్కోవడం ఇష్టం ఉండదు. సో నా పూజా సెట్ అంతా అయ్యేంత వరకు నేను కొనుక్కుంటూనే ఉంటా. పూజా సెట్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అవన్నీ కుదిరేంత వరకు నా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటా. సో నెక్స్ట్ టైం నేను ఏం తీసుకుంటానంటే దీపపు కుందులు, దీపపు కుందులు కింద పెట్టుకునే 2 ప్లేట్స్. ఇది ప్లాన్ చేసుకున్నా నెక్స్ట్ టైం తీసుకోవడానికి. నా దగ్గర సిల్వర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. బట్ అది అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయాను. ఎప్పటికప్పుడే తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఇది కూడా ఒక సిల్వర్ కలెక్షన్ అని అనుకోవద్దు. ఎందుకో నాకు పెళ్ళైన కానించి సిల్వర్ అమ్మట్లేదన్నమాట. సో నా ఇంట్రెస్ట్ కొలిది నేను సిల్వర్ కొనుక్కోవడం మొదలుపెట్టాను. నా వరకు ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ. విక్రమ్ గారిని కొనమంటే ఒకేసారి కొనేస్తారు కూడా. సో దానివల్ల నాకు అంత హ్యాపీనెస్ ఉండదు. నా ఇంట్లో ఖర్చులు పోను సేవ్ చేసుకుని కొనుక్కోవడం అంటేనే నాకు నచ్చుద్ది. సో అలా కొనుక్కున్న థింగ్సే ఇవి. ఎప్పటికప్పుడు డబ్బులు ఉన్నప్పుడల్లా గ్రాము గోల్డ్ కొనుక్కోవడం ఇలాంటి అలవాటే ఉండేది. సో ఈ మధ్యన సిల్వర్ కొనడం కూడా స్టార్ట్ చేశాను. ఇంతకు మించి పెద్ద వస్తువులు కూడా ఎప్పటికీ తీసుకోను. ఇలా చిన్న చిన్న వస్తువులే తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ మందిరం చిన్నది. నావి బెంగళూరు వీడియోస్ మీరు చూసుంటే మీకు అర్థమైపోద్ది నా మందిరం సైజ్ ఎంత చిన్నగా ఉంటుందో. ఆ మందిరాన్ని ఉద్దేశించి నేను సిల్వర్ కొనుక్కోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు సడన్గా ఇల్లు చేంజ్ అయ్యాం కదా అని నేను పెద్ద వస్తువులు కొనుక్కోలేను. సో ఇలాంటి చిన్న వస్తువులు దేవుడివి అన్నీ అమరేంత వరకు ఇలాగే కొనుక్కుంటూ ఉంటాను. సో ఇలా పింక్ కలర్ పేపర్లో చుట్టి పెట్టుకుంటే కలర్ ఫేడ్ అవుట్ అవ్వదనేసి జ్యువెలరీ షాపులు చెప్పడం వల్ల ఇలా అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నా. నెక్స్ట్ టైం అయితే కుందులు, దీపపు కుందులు ప్లస్ ప్లేట్లు తీసుకుంటా. ప్లస్ చాలానే ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటా. అగరత్తులు స్టాండు, ప్లేట్, ఒక కలసం, చెంబు. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో 2 o'clockకి ఇంకా ఆంధ్రాకి స్టార్ట్ అయ్యాం. విక్రమ్ గారు నన్ను స్టేషన్ దగ్గర దింపడానికని వస్తున్నారు. సో నాకు హైదరాబాద్ అయితే ఇదే కొత్త అండి. మొన్న నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కదా, నాకు అప్పటి నుంచి హైదరాబాద్ తెలుసు. నేను బిఫోర్ ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. సో హైదరాబాద్ కూడా ఇప్పుడిప్పుడే నాకు అలవాటు అవుతుంది. మొన్న కూడా నేను ఒకదాన్ని షాపింగ్కి వెళ్ళాను. సో కుక్కట్పల్లి ఒకదాన్ని వెళ్ళి ఒకదాన్నే వచ్చాను. అంటే చుట్టాలు ఎవరో ఉన్నారండి, వాళ్ళని తీసుకుని వెళ్ళాను. ఆంధ్రాకు కూడా ఒకదాన్నే ట్రావెల్ చేస్తున్నా. ఒకదాన్నే ట్రావెల్ చేయడం నాకు కొత్త ఏం కాదండి. మనుతో ట్రావెల్ చేయడం అనేది కొత్త. నేను ఇలా పాపను పట్టుకుని ఒకదాన్నే ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఈ రోడ్ అంతా వింటర్ కలెక్షన్ ఉంటుంది అని మా హస్బెండ్ అంటుంటే షూట్ చేస్తున్నా. ఈ వాయిస్ ఓవర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇస్తున్నా. కాస్త డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఏమీ అనుకోవద్దు. బికాజ్ అమ్మ వాళ్ళ హౌస్ రోడ్డు పక్కనే ఉంటుంది. సో అందువల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. వాటిని మేనేజ్ చేసుకుని సో వీడియో రికార్డ్ చేయడం, వాయిస్ ఓవర్ రికార్డ్ చేయడం చేస్తున్నాను అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడిన రోజుల్లో కూడా నేను ఇంత ఇబ్బంది పడలేదు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాను. చూసుకుని మధ్యలో ఆపి మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఏమీ అనుకోవద్దు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే. ఈ వాచ్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఆంధ్రాకి వచ్చేస్తున్నాను కదా అని అమ్మ వాళ్ళ ఇంటికే పెట్టుకున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నేను వచ్చిన రోజున. సో నేను వచ్చిన మరుసటి రోజున వచ్చింది అనమాట.
ఈ వాచ్ కాస్ట్ వచ్చేసి 1400 అలా పెట్టింది. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే నేను దీన్ని పర్చేస్ చేశాను. సో నాకు ఇది అమ్మ వాళ్ళ ఇంటికి ఫ్రైడే రీచ్ అయ్యింది. సో రైట్ నో ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది, స్టాక్ లేదనేసి చూపిస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఈ వాచ్ లింక్ షేర్ చేస్తాను నేను. ఎవరికైనా కావాలితే స్టాక్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది వాచ్ వచ్చేసి. స్టోన్స్ వచ్చింది వాచ్ 4 లైన్స్ వరకు, అటు 4 లైన్స్ ఇటు 4 లైన్స్, మధ్యలో వాచ్ చుట్టూరు కూడా స్టోన్స్ వచ్చినాయి. సో స్టోన్స్ వచ్చినప్పుడు నాకు కాస్త ఏవైనా నేనంత హెవీగా వాడననమాట. ఇది కాస్త హెవీ ఏమైనా అవుద్దని అనుకున్నాను, కానీ ఇది రీచ్ అయిన తర్వాత మాత్రం నాకు బాగా నచ్చింది వాచ్. అంత హెవీగా లేదండి, బట్ 1400 అనే మాటే కానీ మంచిగా అనిపిస్తుంది. పార్టీ వేర్కి కూడా క్యారీ చేయొచ్చు అని అనిపిస్తుంది. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకునేటప్పుడు కూడా వాచ్లను బాగా వాడేదాన్ని. తర్వాత వాచెస్ వాడడం ఆపేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడే పర్చేస్ చేస్తున్నా. పార్టీ వేర్కి అయితే ఈ వాచ్ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ చెప్పాను కదా, 1400 అలా పడింది. ఫెస్టివ్ సీజన్కి ముందు నేను పర్చేస్ చేశానండి. ఫెస్టివ్ సీజన్ తర్వాత నేను పర్చేస్ చేయలేదు. సో రైట్ నో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాబట్టి, లేదు అని అంటే ప్రజెంట్ దీని ప్రైస్ ఎంత ఉండేదో కూడా నేను చెప్పేదాన్ని. తక్కువ రేటు ఎక్కువ రేటు అంటూ నాకేమీ లేదండి. నేను ఎక్కువ రేటుది వేసుకుంటాను, తక్కువ రేటుది వేసుకుంటాను. కానీ తక్కువ రేటు కదా అనేసి ఇది వేసుకొని అనడానికంటూ ఏమీ లేదు. నాకు నచ్చితే తక్కువ రేటుది కూడా వాడతాను. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో. సో బ్యాక్గ్రౌండ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.